హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఫైనలీ మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓల్డ్ లుక్ లో కనిపించినారు బాస్. ఎస్ అంటే వీళ్ళు చాలా మంది చాలాసారి కామెంట్ చేసినారు అన్న బ్రాక్ లెస్నర్ది ఈ న్యూ లుక్ అంటే బియర్డ్ అంటే హెయిర్ అండ్ లాంగ్ హెయిర్స్ ఇదంతా అంటే ఈ లుక్ లో వచ్చినప్పటి నుంచి బ్రాక్ లెస్నర్ మనకి చాలా వీక్ గా కనిపించినారు. సో అందుకని చాలా మంది ఫ్యాన్స్ బ్రాక్ లెస్నర్ కి మళ్ళీ ఒకసారి ఓల్డ్ లుక్ లో చూడాలనుకున్నారు. అండ్ ఓవర్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి ఓల్డ్ లుక్ లో చూడాలనుకున్నారు వాళ్ళందరి కోసం ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే మీరు చూడండి స్క్రీన్ పైన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మనకి రీసెంట్లీ అంటే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ కూతురు అంటే రీసెంట్లీ అంటే మన బీస్ట్ ఎన్నిసార్లు కనిపిస్తున్నారో వాళ్ళ కూతురుతోనే కనిపిస్తున్నారు అన్నమాట. అండ్ అంతేకాదు చాలా క్లియర్లీ ఇక్కడ మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓల్డ్ లుక్ కనిపిస్తుంటే లైట్ గా ఉంది ఇక్కడ బియర్డ్, బట్ మరీ అంత లేదన్నమాట. రీసెంట్ టైం చాలా కనిపిస్తున్నట్టు లేదన్నమాట, లైట్ గా ఉందన్నమాట. సో దీని అర్థం ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ఓల్డ్ లుక్ లో వచ్చేసినారు బాస్. ఇప్పుడు ఇదే లుక్ లో అంటే ఓల్డ్ లుక్ లోనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తారా లేదంటే మళ్ళొకసారి బియర్డ్ లో, ఇప్పుడు బియర్డ్ అన్నప్పుడు అది అంటే చాలా తొందరగా పెరిగిపోతాయి అన్నమాట, దాంట్లో పెద్ద మాట ఏం కాదు. సో ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసినప్పుడు మళ్ళొకసారి అంటే కొంచెం హెవీ బియర్డ్ లో వస్తారా లేదంటే ఇప్పుడు ఓల్డ్ లుక్ లో వస్తారా, అదే మెయిన్ క్వశ్చన్. బట్ ఇప్పుడు ఇంతకాలం తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మనకి ఓల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు అంటే దాని ఇంకా మేబీ ఒక అంటే ఏమైనా ఒక రీజన్ కావచ్చు కదా. సో అందుకనే ద బీస్ట్ రిటర్న్ చేసినప్పుడు ఓల్డ్ లుక్ లో రిటర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి బాస్. సో నిజంగా అంటే ద బీస్ట్ కి ఓల్డ్ లుక్ లో చూడాలని చాలా మంది అనుకుంటున్నారు అనమాట. దీని ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ న్యూ లుక్ లో అంటే బియర్డ్ లో లాంగ్ హెయిర్ లో ఏమైందంటే చూడడానికి చాలా భయంకరంగా కనిపించినారు బ్రాక్ లెస్నర్, బట్ బేబీ ఫేస్ లో వచ్చినారు ఆ టైంలో. అండ్ అందుకని కొంచెం వీక్ గా కనిపిస్తున్నారు అనమాట. సో అందుకనే ఫ్యాన్స్ కి ఈ న్యూ లుక్ నచ్చలేదు. సో అందుకనే ఫ్యాన్స్ డిమాండ్ ఓల్డ్ లుక్ అనమాట. సో ఇప్పుడు ద బీస్ట్ రిటర్న్ చేసినప్పుడు ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ద బీస్ట్ రిటర్న్ చేసినప్పుడు మనకి ఓల్డ్ లుక్ లో కనిపించచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి మీరు గమనిస్తున్నారా, ఈ మధ్యలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా లేటెస్ట్ ఫొటోస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రీసెంట్ టైంలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతాయన్నమాట. సో దీని అర్థం ఏంటంటే ఇది ఎక్కడో గుడ్ న్యూస్ కావచ్చు. అంత మంచిగా ఉంటే ద బీస్ట్ మనకి మేబీ రాయల్ రంబల్ వారికి రాయల్ రంబల్ అన్న చాలా దూరం అయిపోయింది అనమాట. బట్ మేము చెప్పలేం కదా, అంటే రాయల్ రంబల్ వచ్చిన ఓకే, బట్ ద బీస్ట్ రావాలన్నమాట. సో ద బీస్ట్ ఎప్పుడైనా రావచ్చు బాస్, ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా అనుకోండి. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ మెన్షన్ చేయడం స్టార్ట్ చేసింది. సో కానీ 1 month లో 2 months లో ఎప్పుడైనా కావచ్చు, ద బీస్ట్కి ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు. సో మనం అంటే మన డబ్ల్యూడబ్ల్యూ మేబీ ద బీస్ట్ కోసం ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాం కూడా. సో అంత మంచిగా ఉంటే ద బీస్ట్కి ఎప్పుడైనా రిటర్న్ చేస్తారు. ఎక్కువ ఛాన్సెస్ రాయల్ రంబల్ అంటున్నారు, కానీ రాయల్ రంబల్ కంటే ముందు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూకి ఏమైనా అవసరం పడితే మాత్రం కంపల్సరీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూకి ఎప్పుడైనా కనిపించచ్చు. ఓకే, అండ్ మనకు గుర్తుంది కదా ద గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పేసినారు, మేమైతే ఓపెన్ ఉన్నాం ద బీస్ట్ కోసం, కానీ ఇప్పుడు మొత్తం ద బీస్ట్ పైన ఉంది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు రావచ్చు, మేమైతే ఓపెన్ ఉన్నాం ద బీస్ట్తో మాట్లాడడానికి, అంటే ద బీస్ట్ రిటర్న్ కోసం రెడీ ఉంటే మేమైతే ఓపెన్ ఉన్నామని ద గేమ్ ట్రిపుల్ హెచ్ రీసెంట్లీ చెప్పినారు. అండ్ ఆ టైంలో నేను మీ అందరితో ఆ అప్డేట్ షేర్ చేసినాను అనమాట. సో ఎక్కడో చూస్తుంటే మొత్తం కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అన్ని గుడ్ న్యూస్ వస్తున్నాయి ద బీస్ట్ పైన ప్రెజెంట్ కోసం అయితే. సో అంటే ఇంతమంది కొంచెం ఏదో నెగిటివ్ టైప్ వచ్చింది, బట్ ఇప్పుడు మరోసారి ఏదో గుడ్ న్యూస్ వస్తుంది. సో అంత మంచిగా ఉంటే ద బీస్ట్ మనకి ఇన్ ఫ్యూచర్ చాలా తొందరలోనే కనిపిస్తారు. సో ఇప్పుడు మీరేమంటారో, మీరు ఓల్డ్ లుక్ ఫ్యాన్సా లేదంటే న్యూ లుక్కే ఓకేనా? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ రీసెంట్ అయిన రా బాగానే ఉండే, అంటే సమ్మర్ స్లామ్ తర్వాత ఫస్ట్ రా ఉండే అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట. మన వైడ్ 6 ఫైనలీ డెబ్యూ మ్యాచ్ మనకి చూడడానికి దొరికాయనమాట. అండ్ జడ్జ్మెంట్ డేలో చాలా జరిగింది, సెత్ రాలిన్స్ పైన పెట్ట జరిగింది. సో ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రీసెంట్లీ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.73 million వ్యూవర్షిప్. అంటే ఒక లెక్కలో చూస్తే చాలా తక్కువ అనమాట. అంటే కనీసం 2 million క్లోజ్ 2 million వస్తేనే మంచిగా ఉంటుంది. బట్ ఇప్పుడు 1.73 వచ్చింది అనమాట. అండ్ ఎక్కువ టైం కోసం ఏం కాదు బాస్, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది అనమాట. సో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోగానే ఇక వ్యూవర్షిప్ ఏమి ఉండదు, ఇక చాలా జబర్దస్త్ చాలా భయంకరమైన వ్యూవర్షిప్ వస్తాయన్నమాట. రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోగానే చాలా అంటే చాలా బ్రూటల్ అయిపోతాయి అనమాట. చాలా తమాషాలు అంటే మనకి మొత్తం బ్లడ్ మ్యాచ్ చాలా చూడడానికి రాలో. సో రా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది మన జనవరి నుంచి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ప్రెజెంట్ గురించి మాట్లాడితే వ్యూవర్షిప్ మాత్రం 1.73 వచ్చింది.
వచ్చింది. లాస్ట్ వీక్ అయితే ఓన్లీ 1.412 వచ్చింది అనమాట. సో ఇప్పుడు రీసెంట్ రాకి 1.73 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, అండ్ రా అంటే గుర్తొచ్చింది బాస్, మీరు చాలా మంది నాకు నిన్నటి మన రా హైలైట్స్ వీడియోలో చాలా క్వశ్చన్స్ అడిగినారు. లైక్ అసలు ఈ బ్రాన్సన్ రీడ్, మన బిగ్ బ్రాన్సన్ రీడ్ సెత్ రాలిన్స్ పైన ఎందుకు అటాక్ చేసినాడు, అసలు ఏమైపోయింది, అసలు ఇలా పగ ఏంది, అసలు ఎందుకు అటాక్ చేసినాడు, అసలు రీజన్ ఏంది, మరి ఇంత భయంకరంగా అటాక్ చేస్తాడు ఈ మనిషి అని మీరు చాలా మంది నాకు ఇలాంటి క్వశ్చన్ అడిగినారు. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఇదే మెసేజ్ చేసినారన్నమాట. సో చూడండి బాస్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఇచ్చేసినారన్నమాట. అండ్ బ్రాన్సన్ రీడ్ ఏమని చెప్పినారంటే సెత్ రాలిన్స్ పైన ఎందుకు అటాక్ చేసినారంటే డబ్ల్యూడబ్ల్యూలో అందరూ ఇగ్నోర్ చేస్తున్నారంట, బ్రాన్సన్ రీడ్కి ఇగ్నోర్ చేస్తున్నారంట, అంటే ఎవరంతా పట్టించుకోవలేరంట మన బ్రాన్సన్ రీడ్కి. సో అందుకనే సెత్ రాలిన్స్ పైన అంత భయంకరంగా అటాక్ చేసిన అనమాట. అంటే రీజన్ అంత పెద్దగా ఏం చెప్తలేరు మన బ్రాన్సన్ రీడ్, జస్ట్ సింపుల్ ఒక రీజన్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే ఇక్కడ ఎవరు నాకు అంత పట్టించుకోవలేరు, సో ఇప్పుడు నేను ఉన్నానని అందరూ తెలియాలంటే ఏదో ఒకటి చేయాలి కానీ ఆ టైప్లో మాట్లాడుతున్నారు. సో అందుకనే సెత్ రాలిన్స్ పైన ఇంత భయంకరంగా అటాక్ చేసినారంట మన బిగ్ బ్రాన్సన్ రీడ్. సో అసలు బ్రాన్సన్ రీడ్ అసలు ఏమో అనుకుంటున్నాడు, సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసి జస్ట్ ఒక సింపుల్ రీజన్ ఇస్తున్నారనమాట, అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు. సో అందుకని అటాక్ చేసినా చెప్తున్నాడు. కానీ సెత్ రాలిన్స్ కంటే ఏదో లైట్ తీసుకుంటున్నాడు. సెత్ రాలిన్స్ ముందు మంచి మంచులు వచ్చినారు, మంచి హెవీ సూపర్ స్టార్ వచ్చిన సెత్ రాలిన్స్ ఏ టైప్లో ఫైట్ చేయాలో అదే టైప్లో ఇచ్చి పడేస్తాడు అనమాట. సో సెత్ రాలిన్స్ మాత్రం సైలెంట్గా కూర్చోరు బాస్, సెత్ రాలిన్స్తో పెట్టుకుంటూ మామూలుగా ఇయ్యాడు మన సెత్ రాలిన్స్. ఫ్యూచర్లో చూడండి, అంటే స్టార్టింగ్ కొంచెం టఫ్ ఉంటుంది, బట్ ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు మా సెత్ రాలిన్స్ ఇచ్చి పడేస్తాడు, ఇది మాత్రము గ్యారంటీ. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఇంజురీ అప్డేట్ గురించి మాట్లాడితే లైట్గా, అంటే మరీ అంత సీరియస్ ఇంజురీ ఏం లేదంట, జస్ట్ లైట్గా ఇంజురీ అయినారు. ఇంజురీ అంటే మేబీ అది స్టోరీలో ఇంజురీ కావచ్చు, బట్ లైట్గా ఇంజురీ ఉన్నారు, అంటే సీరియస్ ఇంజురీ ఏం లేదని మనకైతే ప్రెజెంట్ కోసం ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ అంతేగా రిటర్న్ గురించి మాట్లాడితే మేబీ అంత మంచిగా ఉంటే అంట నెక్స్ట్ రాలో మన సెత్ రాలిన్స్ కనిపించచ్చు అంట. కానీ ఒక్కవేళ నెక్స్ట్ రాలో మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేయకపోతే మాత్రం దాని తర్వాత కాపోయే రాలో అంట, అంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఆగస్టు 19th రోజు కాపోయే రా కోసము మన సెత్ రాలిన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో మన ఇండియా టైం టేబుల్ ప్రకారం ఆగస్టు 20 రోజు కాపోయే రా కోసం మన సెత్ రాలిన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ రాలో సెత్ రాలిన్స్ వచ్చినా రాకపోయినా దాని తర్వాత కాపోయే రాలో కంపల్సరీ మన సెత్ రాలిన్స్ కనిపిస్తారంట. అండ్ మీరు చాలా మంది నిజంగా చాలా కామెంట్ చేసినారు ఇన్స్టాగ్రామ్లో అయితే. నేను నైట్ వరకు నాకు చాలా అంటే చాలా మెసేజ్ వచ్చినాయి అన్నమాట, మరి ఇంత భయంకరంగా అటాక్ చేసిండు బ్రాన్సన్ రీడ్ అన్న, కొంచెం దీనిపైన అప్డేట్ అసలు ఎందుకు అటాక్ చేసినాను. అందుకని ఈరోజు ఈ వీడియోలో కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేసినాను, సెత్ రాలిన్స్ ఇంజురీ హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అంతేకాదు మా సెత్ రాలిన్స్ రిటర్న్ గురించి స్పెషల్ మీకోసం అప్డేట్ అనమాట. ఇది ఆగస్టు 19th కోసం అయితే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అంత మంచిగా ఉంటే మేబీ నెక్స్ట్ రాలో కనిపించు. ఓకే, అండ్ అంతేకాదు రా అంటే గుర్తొచ్చింది, మన డబ్ల్యూడబ్ల్యూఈ రా కోసం ఏదో డిఫరెంట్ ప్లాన్ చేస్తుందంట. అండ్ ఆ ప్లానింగ్ ఏంటంటే చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్నేషనల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చేసినప్పుడు మన రా సూపర్ స్టార్స్, ఎస్పెషల్లీ మన రా సూపర్ స్టార్స్ చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ క్రౌన్ జ్యూల్ కోసం సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఎక్కువ సాటర్డే నైట్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు సాటర్డే నైట్ వాళ్ళు ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ చేసి వాళ్ళు ఇమ్మీడియట్, అంటే వాళ్ళు ఎక్కువ టైం అక్కడ వేస్ట్ చేయకుండా, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వాళ్ళు ఇమ్మీడియట్ మొత్తం రష్గా చాలా తొందరగా అక్కడ నుంచి మొత్తం ప్యాకప్ చేసి వాళ్ళు ఇమీడియట్ మళ్ళీ ఒకసారి వాళ్ళు యూఎస్ఏకి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఎంత డిస్టెన్స్ ఎంత ఉంటుంది చాలా ఉంటుంది, ఒక్కొక్కసారి వాళ్ళు 20 hours 21 hours 25 hours వాళ్ళు ట్రావెల్ చేస్తారనమాట. వాళ్ళకి అసలు టైమే సెట్ అయితే లేదు, ఎందుకంటే సాటర్డే నైట్ ఏదైనా పెద్ద ప్రీమియం ఈవెంట్ చేస్తారు, అండ్ దాని తర్వాత ఇమీడియట్గా మొత్తం ప్యాకప్ చేసి మళ్ళీ యూఎస్ఏ వెళ్ళాలి. అండ్ రాక్ షో కోసం వాళ్ళకి అసలు టైమే సెట్ అయితే లేదు అనమాట. సో అందుకని వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఏదైనా ఇంటర్నేషనల్ ప్రీమియం ఈవెంట్ కోసం, ఇక్కడ క్లియర్గా ఏంటంటే ప్రతి ఒక్క రా షో కాదు అండ్ ప్రతి ఒక్క ప్రీమియం ఈవెంట్ కంటే ముందు కాదు, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే ఏదైనా ఇంటర్నేషనల్ ప్రీమియం ఈవెంట్ కోసం వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు, అంటే సాటర్డే నైట్ ఏదైనా ప్రీమియం ఈవెంట్ ఉంటుంది కదా, సో సాటర్డే నైట్ ఆ ప్రీమియం ఈవెంట్ కాగానే దాని నెక్స్ట్ డే సండే రోజు వాళ్ళు రాని షూట్, అక్కడ నుంచి రా షూట్ చేసి అండ్ అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారన్నమాట. రిటర్న్ కోసం వాళ్ళు అప్పుడు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారన్నమాట. ఎందుకంటే ఇమీడియట్గా షో ఖతం కాగానే వాళ్ళు మరొకసారి రావాలి, 20-25 hours వాళ్ళు ఫ్లైట్తో ట్రావెల్ చేయాలి, సూపర్ స్టార్స్ టైర్డ్ అయిపోతున్నారు అండ్ వాళ్ళు రా షోకి అంతా డెలివర్ చేయలేకపోతున్నారు. సో అందుకని వాళ్ళు, అంటే ఇప్పుడు సాటర్డే నైట్ ఏదైనా షో అయిపోయి కానీ దాని నెక్స్ట్ డే వాళ్ళు షూట్ చేస్తారనమాట అక్కడే. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ కంట్రీలో వెళ్తారో అదే కంట్రీలో నెక్స్ట్ డే వాళ్ళు రా షోని షూట్ చేస్తారు. అండ్ మనకేమో ట్యూస్డే రోజే మార్నింగ్ చూడడానికి వస్తాయన్నమాట, కానీ వాళ్ళు సండే రోజే దానికి టేప్ చేద్దామని
అని ప్లాన్ చేస్తున్నారు. కానీ స్టిల్ ఇది ఒక ప్లానింగ్ అనమాట. ఇంకా దీన్ని మన డబ్ల్యూడబ్ల్యూ అసలు అఫీషియల్గా ఏం కన్ఫర్మ్ చేయలేదు. జస్ట్ వాళ్ళు బ్యాక్ స్టేజ్ డిస్కస్ చేస్తున్నారనమాట. ఎందుకంటే మన సూపర్ స్టార్స్ టైర్డ్ అయిపోతున్నారు, టైం సెట్ అయితే లేదు. సో దానివల్ల మనము సండే రోజే షూట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. అంటే మెయిన్ ప్రీమియర్ లైవ్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రౌన్ జూల్ అయిపోయింది, దాని నెక్స్ట్ వాళ్ళు రాకి షూట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ దీనికి ఇప్పుడు ఈ ప్లాన్కి అప్రూవ్ చేస్తుందా చేయదా అది మనకి ఫ్యూచర్ తెలిసిపోతుంది. అండ్ మనకి గుర్తుండొచ్చు స్మాక్ డౌన్కి మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఈ టైప్లో చేస్తుండే అనమాట. కానీ వాళ్ళు ఏ కంట్రీలో వెళ్తారో ఆ కంట్రీలో వెళ్ళిన తర్వాత వాళ్ళు షూట్ చేయకపోతుండే. వాళ్ళు ముందే స్మాక్ డౌన్కి టేప్ చేసి దాని తర్వాత వాళ్ళు ట్రావెల్ చేస్తుండే. కానీ ఈ మధ్యలో మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసింది, ఏ కంట్రీలో ప్రీమియర్ లైవ్ జరగబోతుందో అదే కంట్రీలో స్మాక్ డౌన్కి వాళ్ళు లైవ్ చేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు ముందే టేప్ చేస్తలేరు. స్మాక్ డౌన్కి మీరు గమనించినారు అనుకుంటే వాళ్ళు ముందే టేప్ చేస్తలేరు. అంటే మరీ ఎక్కువ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే వాళ్ళు టేప్ చేస్తున్నారు. లైక్ రీసెంట్లీ ఈ మధ్యలో ఒక టేప్ అయిండే. సో మరీ ఎక్కువ ఎమర్జెన్సీ ఉంటేనే టేప్ చేస్తున్నారు. లేదంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్ చేసినప్పుడు స్మాక్ డౌన్కి ఏ కంట్రీలో వాళ్ళు వెళ్తున్నారో అదే కంట్రీ నుంచి స్మాక్ డౌన్కి లైవ్ చేస్తున్నారు అన్నమాట. సో సేమ్ వాళ్ళు మేబీ రాక్ ఇవి ఆ టైప్లో మేబీ అంటే రా కోసం మళ్ళీ మండే వరకు వెయిట్ చేయడానికి కొంచెం కష్టమని వాళ్ళు సండే రోజే టేప్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఇట్లా చేస్తుందా చేయదా అది మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ గురించి. బాస్ చాలా మంది అండర్టేకర్ కి మళ్ళొకసారి ఇన్ రింగ్ యాక్షన్ లో ఒక లాస్ట్ మ్యాచ్ కోసమైనా చూడాలనుకుంటున్నారు. అండ్ నేను మీ అందరికి ఎప్పుడో చాలాసార్లు చెప్పినాను, చాలా వీడియోస్ చెప్పినాను, అండర్టేకర్ కంపల్సరీ ఇన్ ఫ్యూచర్ లో వన్ లాస్ట్ టైం అయినా సరే ఫైట్ చేస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్. అంటే ఇంతకుముందు అండర్టేకర్ ఇక అయిపోయింది కదా, నేను ఫైట్ చేయను, రిటైర్మెంట్ తీసుకున్నా అని చాలాసార్లు చెప్పినారు. బట్ నేను ముందే చెప్పినాను అండర్టేకర్ ఏదో ఒక రోజు లాస్ట్ టైం కంపల్సరీ ఫైట్ చేస్తారని. అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీయే అండర్టేకర్ ఫైనలీ మాట చెప్పేసినారు బాస్. అండ్ అది ఏంటంటే లోగన్ పాల్ ది పాడ్కాస్ట్లో వచ్చినారనమాట. అండ్ అక్కడ చాలా క్లియర్లీ మన అండర్టేకర్ ఏమని చెప్పినారు అంటే, నేను ఈ మధ్యలో అంటే డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు నా మనసులో ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు ఎంతైనా సరే అండర్టేకర్ అంటే 30 సంవత్సరాల వరకు ఫైట్ చేసినారు బాస్. అండ్ అలాంటిది ఇప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూ షోస్ జరుగుతున్నప్పుడు బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అదే ఫీలింగ్ వస్తుందన్నమాట అండర్టేకర్కి. అండ్ అండర్టేకర్ ఏమని చెప్తున్నారు అంటే, చూడండి నేను బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో మిస్టేక్ చేసిన అంటే ఇప్పుడు అంటే ఇంకా ఉందన్నమాట, ఒక లాస్ట్ మ్యాచ్ నాలో ఉంది, నేను వన్ లాస్ట్ టైం ఫైట్ చేయాలి, ఇప్పుడు నేను రెడీ రింగ్లో వెళ్ళిపోవాలని ఆ టైప్లో అండర్టేకర్ చెప్పినారన్నమాట. సో దీని అర్థం ఏంటంటే అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో ఇక అయిపోయింది, నేను రిటైర్మెంట్ తీసుకున్నాను, ఇక నేను ఫైట్ చేయను అని ఈ టైప్లో మాట్లాడుతుండే. బట్ ఇప్పుడు ఇంత ఓపెన్లీ ఏమని చెప్తున్నారంటే, డబ్ల్యూడబ్ల్యూ షోస్ జరుగుతున్నప్పుడు నేను బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు నాకు ఏదో మనసులో ఏదో వస్తుందన్నమాట, నేను వన్ లాస్ట్ టైం ఫైట్ చేయాలి, నేను ఫైట్ చేయాలని ఆ టైప్లో ఫీలింగ్ వస్తుందన్నమాట మన అండర్టేకర్కి. సో అంత మంచిగా ఉంటే బాస్ ఇన్ ఫ్యూచర్లో మన అండర్టేకర్ వన్ లాస్ట్ టైం మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించచ్చు బాస్. ఎస్ అంటే అండర్టేకర్ అయితే వన్ లాస్ట్ టైం ఫైట్ చేయడానికి ఇప్పుడు కొంచెం రెడీ ఉన్నారు, ఆ టైప్లో అయితే మాట్లాడుతున్నారు. సో చూద్దాం మన డబ్ల్యూడబ్ల్యూ ఏదో ఒకటి ప్లాన్ చేసి నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా కోసం మన అండర్టేకర్ ఏదైనా ఒక మంచి మ్యాచ్ బుక్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అండర్టేకర్ చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు ఏదో మనసు నుంచి ఏదో ఫీలింగ్ వస్తుందంట. అండ్ నేను మన ముందే చెప్పినాను, మన సూపర్ స్టార్స్ రిటైర్మెంట్ తీసుకున్నా సరే, మన సూపర్ స్టార్స్ హాల్ ఆఫ్ ఫేమర్ అయిపోయినా సరే, వాళ్ళు కంపల్సరీ అంటే వాళ్ళకి ఒకవేళ మరొకసారి ఫైట్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళొకసారి వచ్చి ఫైట్ చేస్తారనమాట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రిటైర్మెంట్ అన్నప్పుడు ఇక మొత్తంకి రిటైర్ కారు, వాళ్ళకి ఏమైనా నచ్చినప్పుడు ఏదైనా మంచి ఆఫర్ వచ్చినప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తారు. అండ్ చాలా సూపర్ స్టార్స్ రిటైర్మెంట్ నుంచి వచ్చి ఫైట్ చేసినారనమాట. సో అంత మంచిగా ఉంటే ఫ్యూచర్లో మన ది లెజెండ్ మన అండర్టేకర్ ఇన్ ఫ్యూచర్లో వన్ లాస్ట్ టైం మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించచ్చు. అండ్ ఒకవేళ అండర్టేకర్ లాంటి సూపర్ స్టార్ వన్ లాస్ట్ టైం ఫైట్ చేస్తుందంటే ఏదో ఒక అంటే ఇంటర్నేషనల్ ప్రీమియర్ ఈవెంట్స్ కాకుండా అంటే రసల్ మేనియా అంటేనే అండర్టేకర్ అనమాట. సో అందుకనే మన అండర్టేకర్ది లాస్ట్ మ్యాచ్ రసల్ మేనియా జరిగితే మంచిగా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా అయితే ఇంకా మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను బాస్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో అది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు చాలామంది నాకన్నా మర్చెండైజ్ సేల్స్ గురించి అప్డేట్ ఇవ్వనా, ఎందుకంటే ఇప్పుడు ఓటీసీ అంటే ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రిటర్న్ చేసినాడు. సో ఇప్పుడు మాకు మర్చెండైజ్ టీ షర్ట్స్ సేలింగ్ గురించి మాకు అప్డేట్ ఇవ్వని నా ఇన్స్టాగ్రామ్లో అయితే అంటే రాధ్యాడ ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు రెగ్యులర్గా చాలామంది మెసేజ్ డిఎం చేస్తున్నారు అనమాట. డైలీ అంటే నాకు ఒక మెసేజ్ వస్తుంది. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ టీ షర్ట్ సెల్లింగ్ పైన అప్డేట్ ఇవ్వనా, ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు టాప్లో ఉన్నారు మాకు తెలియాలని మీరు చాలామంది అడిగినారు. సో బాస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన ప్రెసెంట్ మర్చెండైజ్ సేల్స్లో నంబర్ 1 ప్లేస్లో ఇంకెవరో కాదు మన ఓటీసీ అంటే ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ ఎస్ రోమన్ రేన్స్ మర్చెండైజ్ సేల్స్లో నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు బాస్. సెకండ్ ప్లేస్ వచ్చేసినారు సీఎం పంక్, థర్డ్ ప్లేస్ ఉన్నారు మన జే ఊసో. అండ్ జే ఊసో ఎప్పటికీ లిస్ట్లో ఉంటారనమాట, ఎందుకంటే జే ఊసోది ఈ టీ షర్ట్ చాలా భయంకరంగా సేల్ అవుతాయన్నమాట.
అనమాట. సో అందుకని జే ఉసో థర్డ్ ప్లేస్ ఉన్నారు. 4th ప్లేస్లో మన జాన్ సీనా, 5th ప్లేస్లో వచ్చేసినారు బాస్ ది అమెరికన్ నైట్ మేర్. 5th ప్లేస్లో వచ్చినారు మన కోడి రోడ్స్. 6th ప్లేస్లో మన ర్యాండీ ఆర్టన్. 7th ప్లేస్లో మన లీవ్ మోర్గాన్ అనమాట. అండ్ బాస్ అంతేకాదు మన ఉమెన్స్ డివిజన్ గురించి మాట్లాడితే మన ఉమెన్స్ డివిజన్ లిస్ట్ చూస్తే దాంట్లో నంబర్ 1 ప్లేస్ ఉంది తెలుసా మన లీవ్ మోర్గాన్. అంటే ఉమెన్స్ డివిజన్లో లీవ్ మోర్గాన్ ది నంబర్ 1 ప్లేస్ అంటే చాలా జబర్దస్త్ సేల్ అవుతుంది అనమాట. మర్చెండైజ్ 8th ప్లేస్ ఉన్నారు మన సెత్ రాలిన్స్. 9th ప్లేస్ ఉన్నారు మన ఎల్ఏ నైట్. అండ్ 10th ప్లేస్ ఉన్నారు మన బ్రేవ్ వైట్. ఎందుకంటే బ్రేవ్ వైట్ టీ షర్ట్స్ సేల్ అయినప్పుడల్లా మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మొత్తం అంటే టీ షర్ట్ పైన వచ్చిన డబ్బులు ఇంకా మొత్తం మన బ్రేవ్ వైట్ ఫ్యామిలీకి ఇస్తారనమాట. సో అందుకని మన బ్రేవ్ వైట్ టీ షర్ట్స్ వాళ్ళు ఎప్పటికీ సేల్ చేస్తూనే ఉంటారు. అండ్ బ్రేవ్ వైట్వి ఎప్పుడూ టాప్ 10లో ఉంటారు అనమాట. సో ఫ్యాన్స్ బ్రేవ్ వైట్ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి టీ షర్ట్స్ అవన్నీ కొంటూనే ఉంటారు. సో అందుకని మన బ్రేవ్ వైట్వి మన టాప్ 10లో ఉన్నారు అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక లిస్ట్ వచ్చింది. అండ్ ఆ లిస్టులో అంటే రోమన్ రైన్స్ టీ షర్ట్స్ హుడీస్ అంటే ఇప్పుడు ఏ టైప్లో సేల్ అవుతుంది అంటే మొత్తం ఉందన్నమాట. సో ఇక్కడ బి అంటే నంబర్ 1 ప్లేస్లో, 3rd ప్లేస్లో, 6th ప్లేస్లో, 7th ప్లేస్లో అండ్ వెరైటీస్ గురించి మాట్లాడి 10th ప్లేస్లో రోమన్ రైన్స్ ఉన్నారన్నమాట. రోమన్ రైన్స్ ఓటీసీ టీ షర్ట్ అంటే ఒరిజినల్ ట్రైబల్ టీ షర్ట్ నంబర్ 1 ప్లేస్లో సేల్ అవుతుంది. 3rd ప్లేస్లో రోమన్ రైన్స్ ది ఒరిజినల్ ట్రైబల్ హుడీ సేల్ అవుతుంది అనమాట. అండ్ 6th ప్లేస్లో రోమన్ రైన్స్ ది ఒరిజినల్ ట్రైబల్ టీ షర్ట్ ఫర్ ఉమెన్స్ కోసము సేల్ అవుతుంది అనమాట. అండ్ 7th ప్లేస్లో రోమన్ రైన్స్ ది ఫ్యామిలీ టీ షర్ట్ ఉంది కదా ఫ్యామిలీ అవ్వాలని. సో ఆ టీ షర్ట్ సేల్ అవుతుంది. అండ్ 10th ప్లేస్లో రోమన్ రైన్స్ ది ఒరిజినల్ ట్రైబల్ టీ షర్ట్ యూత్ సేల్ అవుతుంది అనమాట. సో రోమన్ రైన్స్ అడుగు పెట్టంగానే మన డబ్ల్యూడబ్ల్యూకి అయితే మొత్తం డబ్బుల వర్షం చేపించేసినారు బాస్. చాలా అంటే చాలా లాభం అవుతుంది అనమాట. నేను మీ అందరికీ రీసెంట్లీ అంటే రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రైన్స్ కోసం డబ్ల్యూడబ్ల్యూ ఒక లిమిటెడ్ అంటే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం స్పెషల్లీ ఒక బెల్ట్ తీసుకొచ్చి అని చెప్పినాను. అండ్ ఆ బెల్ట్ టోటల్ 13-16 బెల్ట్స్ ఉండే అనమాట. అండ్ ఒక గంటలో మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అండ్ దగ్గర మొత్తము 6 కోట్ల లాభం అయిందని నేను మన ముందే చెప్పినాను. అండ్ ఇప్పుడు టీ షర్ట్స్ ఇవన్నీ కలిపితే ఎన్నో కోట్ల లాభం అవుతుంది బాస్ మన డబ్ల్యూడబ్ల్యూకి. రోమన్ రైన్స్ అడుగు పెట్టంగానే అంటే కోట్లలో లాభం అవుతుంది అనమాట. చాలా దబాయించి లాభం అవుతుంది. సో నిజంగా ఇది ఒక హైలైట్. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఒరిజినల్ బ్లడ్ లైన్ గురించి. గాయస్ ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే రీసెంట్లీ మన ఆడమ్ పియర్స్ చెప్పినారనమాట. ఆడమ్ పియర్స్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్తో ఒక డీల్ చేసినారంట. అండ్ ఆ డీల్ ప్రకారము స్మాక్ డౌన్ నుంచి ఆస్టన్ థ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్ రోల్ వచ్చి ఫైట్ చేస్తారంట. అండ్ ఈ టైప్ డీల్ ఆడమ్ పియర్స్ నిక్ ఆల్డిస్తో చేసినారంట. ఇప్పుడు స్మాక్ డౌన్ నుంచి అంటే ఇప్పుడు ఆస్టన్ థ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్ రాలో వస్తున్నారంటే రా నుంచి ఎవరైనా ఎవరైనా ఇద్దరు పోతారు కదా. సో మేబీ ఆ ఇద్దరు సామీ జైన్ అండ్ జే ఊసో కావచ్చు. నేను మీ అందరికీ అంటే మన జే ఊసో అండ్ సామీ జైన్ రీసెంట్లీ ఒక 1-2 వీక్స్ ముందు రీయునైట్ కాగానే నేను మీ దగ్గర అప్పుడే చెప్పేసినాను గాయస్ వెండి రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తున్నాడు కదా. సో అందుకని వీళ్ళు ముందే రీయునైట్ అయినారు. అందుకని రాలో కలిసి ఫైట్ చేసినారని నేను ముందే చెప్పినాను. రీసెంట్లీ రాలో బ్యాక్ స్టేజ్ వీళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారనమాట సామీ జైన్ అండ్ జే ఊసో. సో అంతా మంచిగా ఉంటే మన సామీ జైన్ అండ్ జే ఊసో రా నుంచి స్మాక్ డౌన్ లో వచ్చేస్తారంట. అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మళ్ళీ ఒకసారి రీయునైట్ అయిపోతుంది అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అంతా బాగానే ఉంది. ఒరిజినల్ బ్లడ్ లైన్ లో జిమీ ఊసో జే ఊసో ఉంటే మంచిది. అండ్ జిలా ఫాటు అంటే వీళ్ళందరూ వస్తే మంచిది అనమాట. ఎందుకంటే వీళ్ళు బ్లడ్ కాబట్టి ఓకే. బట్ సామీ జైన్ కోసం ఫ్యాన్స్ కొంచెం వద్దంటున్నారు బాస్. అంటే సామీ జైన్ ఒకప్పుడు బ్లడ్ లైన్ మెంబర్ ఉండే. అండ్ ఆ టైంలో సామీ జైన్ అంటే వీళ్ళు జే ఊసో వద్దని చెప్పిండు సామీ జైన్కి. ఆ టైంలో జిమీ ఊసో వద్దని చెప్పిండు. బట్ రోమన్ రైన్స్ దగ్గర తీసుకున్నారనమాట సామీ జైన్కి. ది బ్లడ్ లైన్లో వచ్చి ఫైట్ చేసే అవకాశం ఇచ్చిండు, అంతా చేసిండు. అండ్ ది బ్లడ్ లైన్ వల్లనే సామీ జైన్కి అంటే కెరియర్లో ఒక మంచి పుష్ వచ్చింది అనమాట. అండ్ దాని తర్వాత సామీ జైన్ చాలా సెగ్మెంట్స్లో అంటే మన బ్లడ్ లైన్ గురించి రోమన్ రైన్స్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడినారు. సో అందుకని ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సామీ జైన్ ఏం అక్కర్లేదు అంటే సామీ జైన్ వద్దు, ఇప్పుడు మనది ఒరిజినల్ బ్లడ్ లైన్ రీయునైట్ అయినప్పుడు సామీ జైన్ ఏం అవసరం లేదని చాలామంది ఫ్యాన్స్ చెప్తున్నారు. అండ్ నేను మీద ఇంతకుముందువి అప్డేట్ ఇచ్చినాను సామీ జైన్ పేరు వచ్చినప్పుడు. బట్ ఏం చేస్తాం చెప్పండి. అంటే సామీ జైన్ పేరు మళ్ళీ ఒకసారి వస్తుంది. అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ రీయునైట్ అయినప్పుడు జిమీ ఊసో జే ఊసో రోమన్ రైన్స్ అండ్ సామీ జైన్ ఉంటారని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి. అండ్ కోడి రోడ్స్ మేబీ రోమన్ రైన్స్ సైడ్ నుంచి మన సర్వైవర్ సిరీస్లో ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అంటే కోడి రోడ్స్ రోమన్ రైన్స్ సైడ్ నుంచి ది బ్లడ్ లైన్లో సర్వైవర్ సిరీస్లో ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. ఏమేమో రూమర్స్ వస్తున్నాయి నిజం చెప్పాలంటే. అండ్ ఫ్యాన్స్ ఏమో వద్దు అంటున్నారు. ఫ్యాన్స్ మొత్తము బ్లడ్ లైన్ కోసం బ్లడ్ లైనే చూడాలనుకుంటున్నారు. అంటే బయట అంటే ఎవరు లోపల అంటే ది బ్లడ్ లైన్లో ఎవరు రావద్దనమాట. ది బ్లడ్ లైన్లో ఓన్లీ ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్స్ ఉండాలని ఫ్యాన్స్ చెప్తున్నారు అనమాట. సామీ జైన్ అయితే వద్దంటున్నారు కొంతమంది. సామీ జైన్ ఉంటే మంచిది అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ మన జే ఊసో మాత్రం చాలా తొందరలోనే మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో వచ్చేస్తారు బాస్. అంటే మన జిమీ ఊసో వచ్చేస్తారంట. ఇప్పుడు జిమీ ఊసో జే ఊసోలు అందరూ రీయునైట్ అయిపోతారు. అండ్ చూస్తాం ఇప్పుడు సామీ జైన్ అయితే వస్తాడనే రూమర్స్ ఉన్నాయి. దీనిపైన మీ రియాక్షన్
కంపల్సరీ కావాలి. సామి జేన్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో మరొకసారి వస్తే మంచిదా కాదా ఇప్పుడు మీరు డిసైడ్ చేసి కామెంట్లో చెప్పండి. ఇంకా చాలా రూమర్స్ ఉన్నాయి బాస్, కానీ వీడియో చాలా పెద్ద అయిపోయింది. సో నేను అందరికీ రేపు ఇంకో వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ ప్రెజెంట్ కోసం అయితే మీరు చెప్పండి, మీ ప్రకారం సామి జేన్ ఇప్పుడు డిజర్వింగ్ కాదా మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గాయ్స్.